హాయ్ అండి హాయ్. అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ! ఆ! అంతే కదా. అంతే. నేమైంది? పసుపు గంధగానం పెట్టుకున్న చెంపకు గంధం పెట్టుకున్న పసుపు. గంధం. ఈరోజు శనివారం కాబట్టి పూజ అయిపోయింది. పూజ చేసేసిన. గొంతు ఇంట్లేదు ఉందంటే మొత్తం బాగా సర్దయింది. నిన్నమొన్నైతే ఇంక మస్తు ముక్కు గారింది. ఈరోజు ముక్కు ఏం లేదు, తగ్గింది ముక్కు గాని కారుతుందాక మెల్ల. ఇటు ఇటు పోతుంది, ఇందాక ఈ వచ్చింది గొంతు బయట. అయితే మొత్తం లోపలికి పోయింది. నాకు అసలు మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది కానీ గట్టిగా మాట్లాడితే గొంతు మాడుతుంది. ఇట్లా లోపల పోయింది. వీడియో అయిపోయాకనే బయట తీస్తుంది కానీ ఇప్పుడైతే ఇక వీడియో ఉన్నది కాబట్టి కొంచెం అట్లా లోపల ఉంచుకుంది. అంతే కదా. నువ్వు సరే అయింది. నిన్న అలసిపోయింది కూడా, కొంచెం పని చేసింది. మొత్తం షాప్ లో అంతా రుద్ది అంతా మొత్తం ఏంది కలర్ వేసి అవన్నీ చేసేసరికి నేనేం కాదు బాగా చేసి వాళ్ళకి పోతుంది బిడ్డ. జర భయం అవుతుంది నాకు. భయం అవుతుందా? ఏడికి పోతున్నావు? వాళ్ళు వస్తాను మాట్లాడొస్తాను. ఇక పోతుంది ఇప్పుడు ఇయ్యాల. ఆటో కూర్చోరా. అబ్బా సెలెక్ట్ ఇటుకొచ్చి మిస్ అవుతా నైస్ ఇటు జరగలరా డాడీ అడ్డం పడుతుంది. ఓకే ఓకే మంచి రైట్. మంచి పెట్టుకో ప్లేట్. అదేంది చట్నీ కింద కారని ఎక్కువ అది చూడు. ఇక మేము ముగ్గురం వచ్చాము ఇంటిపోటీకి. దోశలు కాబట్టి దోశలు అంటే ఇష్టం అన్నట్టు వాళ్ళు ఇద్దరికి బాగా ఇష్టము. అందుకే దోశలు అనేసరికి పోటీకి వస్తా అని చెప్పి వచ్చింది. ఈమెకైతే నాకెంత ఇష్టం, నాకైతే డబల్ ఇష్టం దోశలు అంటే. అంతా దోసుకొని తింటది దోశలు అంటే. ఉంచుతా. ఈరోజు టిఫిన్ లో కూడా దోశలు కావాలట. చట్నీ కాదు చట్నీ అంటే అట్లా కొంచెం ముందు జర్రా. అట్లా ముందు జరు. ఏం కాదు ముందు జరు. నేను చెప్తా. ముందుకెందుకు? ఆమె వాడతలేదు అలా పడుతుంది కొంచెం. నేను మీద పెట్టాలి కదా. అయితే ఇప్పుడు మొత్తం మీద దోశలు పెట్టుకున్నాము. 4 దోశలు నాకు, 4 దోశలు నీకు, 2 దోశలు నీకు. కన్నకు మేము 4 దోశలు చట్నీ చేసిన పల్లి చట్నీ. ఫస్ట్ రోజే పల్లి చట్నీ చేసుకుంది. అరే చూపెట్ట కమాన్. మంచిగా పట్టుకో. కింద పడ్డది అనుకో నీకు అదే ఇక. ఇది మళ్ళా కింద పడితే ఎవరి వాళ్ళకి ఉంటుంది కదా. మేము మనిషి 4 ఇలా అవుతుంది ఇక. అవుతుంది మొత్తం ఒకసారి ఆవం తింటే కప్పటి చట్నీ ఇంట మస్తు. బొంగు పోయింది నోరు. కన్నకి ఎప్పుడు తినాలని ఉంది. ఎందుకంత ఆవేశం? రైట్. ఓకే కనిగానే ఉంటాయారా? పల్లీలు అయిపోయినాక చట్నీ వేసలేదు. పల్లీలు 2 కిలోల పల్లీలు తెచ్చుకొని వెయ్యి ఖరాబ్ చేసింది. ఇక మళ్ళీ తేలేదు. నిన్న వచ్చిన ఈ మట్ల మనకు మంచిగా ఉంటుంది. డైరెక్ట్ చెప్పాలి. ఓకే. మొన్న లాంగ్వేజ్ కూడా మనది అర్థంగా అయితే లేదు అంటారు. మాది దగ్గర తింటే మేము మాట్లాడేది ఇదే పద్ధతి. కెమెరా ముందు కొత్త పదాలు దేవాడుకొని మాట్లాడినాం అనుకున్నాం. ఇంకా అట్లే మాట్లాడాలి. అంటారు మళ్ళా. మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మా సైడ్ అందరూ చూస్తారు కదా. మేము అవసరమా అంటారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేయించున్నావు, ఏమి తింటూ ఉన్నావు అని మాట్లాడితే మూత వాళ్ళ కొడతారు మా ఊరు. మాకు అలవాటు అయిపోయింది అట్లా. తెలంగాణకి ఇట్లా మాట్లాడతారు. మనం మాట్లాడినట్టే మా లాంగ్వేజ్ అంతే. కానీ కొంచెం యాస ఎవరి యాస వాళ్ళది. శత్రు ఇట్లా పెట్టుకొని కొంచెం స్టైల్గా మాట్లాడుకో. అవ్వ వీడు మస్తు ఓవరాక్షన్ చేస్తారు. అవ్వ మస్తు వీడియోల కోసం అంటారు. మాకు అనిపిస్తుంది అట్లా. మాకు వద్దు. మేము బయట ఎట్టున్నామో వీడియో ముందు కూడా అంతే. తిను తినవు. అయిపోయాక తిను. అట్టే అనిపిస్తుంది తినేటప్పుడు. అది లాస్ట్ టైం ఇంకా కన్నది ఒకటి అయిపోయింది బాబా. అమ్మ అందరు నన్ను చూడకుది. ఒకటే అయిపోవాలి. ఇంకా మమ్మ తిన్నారు మీరు నీట్గా.
బొక్కలు ముక్కలు ఉంటేనేమో మంచిగా ఉంటుంది ఎప్పుడు. కొంచెం కష్టమే ఇది. ఏం కష్టం పట్టేసుకుంటే సరిపోయా. అంటే ఈ చట్నీతోని దోశలు కానీ ఇడ్లీలు కానీ తినడంటే టిఫిన్ లెక్క. రెండో మూడో తింటే ఓకే, అతిగా తింటే ఆవేశం ఎక్కువ అవుతుంది. అమ్మ చూడు అయిపోయింది. ఫస్ట్ దోశ మంచి అనిపించింది, సెకండ్ దోశ కొంచెం తేడా ఉందా? మా సెకండ్ దోశనే ఫస్ట్ తినేది. అయ్యో తింటున్నా నన్ను ఓడిపోతా ఇంత. అయ్యో ఓడిపోతుంది. అక్కడ మాట్లాడితే ఓడిపోతా అని చెప్పి మాట్లాడరా నోటి. ఇది ఎగ్జామ్ ఉందా? ఏం ఎగ్జామ్? ఏం ఎగ్జామ్ లేదా చెప్పు. మెల్లది ఆవేశపడకు. అంటాడు నన్ను ఓడగొట్టాలి. కొత్త చీర కట్టుకుంది అలా చీరలు తెచ్చి నాకు తీసుకుందా. మాట్లాడరా అన్నా? అరే మాట్లాడే నీ మాట్లాడు అనుకుంటే మాట్లాడు ఎక్కున్నది. నీ మాట్లాడు సరే చెప్పాక అలా మాట్లాడినా పోటీ. ఏదైనా టిఫిన్ చేయడం తింటే చట్నీ బాగా వేసుకుంటాను నేను, అదుకుంటా. అదే అలవాటు కానీ అయిపోతుంది. అలా ఒక దోశ ఇచ్చి ఇంత చట్నీ ఇంటి కడిమి పెడతాయి. ఇప్పుడు 4 దోశలు. ఎంతైనా హోటల్లో తింటే పైసలు ఇస్తాం కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది. తేడా ఉంది ఏమన్నా? ఫ్రీగా వచ్చింది అట్లా అనిపించదు. ఫ్రీ ఏం చేయాలి, కష్టపడితేనే వచ్చింది. ఇప్పుడు కష్టపడి పొద్దున్న చేస్తాను. నేను పెట్టాను నీకు ఫ్రీ అన్నట్టు కదా. తెలియదు పైసలు నాకు కూడా ప్లేట్కు 20 రూపాయలు, బయట 30 కదా, ఇంత 20 రూపాయలు. నీ దగ్గర ప్లేట్కి 20 కాకాలు రాసుకో, మళ్ళీ చూపిస్తా. అంతేనా కదా? నీకు కూడా చెప్పాలి, మా శ్రద్ధను మొండాక పని చేయమంటే పని చేయలేదు. నిన్న మా ఆయన నుండి నీకు మమ్మీ చెప్పిన పని చేస్తే నీకు రోజుకి 5 రూపాయలు ఇస్తాడే చేస్తుంది. 5 రూపాయల కోసం పని చేస్తుంది. అంతకుముందు ఏమన్నా ఇయ్యారంటే అన్ని కొనిస్తాము, అన్ని కొనిక మీకు 5 రూపాయలు ఇస్తే చేస్తుంది పని. ట్రాక్టర్ వచ్చింది అంటే కరెక్ట్ టైంకి వచ్చింది. జర మేలు అయితే రా జాగ్రత్త. 2 పెట్టుడే తప్పైంది. 3 పెట్టేది నేనే 3 పెట్టమంటే మీరేమో 2 పెట్టమన్నారు. ఏమో పోరా, కష్టం మీద తింటున్నాను. సాయంత్రాలతో అట్లా వేసుకున్న మొత్తం బకెట్లో నీళ్ళు వేసి చూసినట్టు అయిపోయిందా? ఏంటి అంతా గిద్ద పడుతుంది చట్నీ, బటర్ మీద పడుతుంది. చట్నీ కూడా తినాలి శ్రద్ధ. మొత్తం తింటే గెలిచి ఎవరు గెలిచారు ఇప్పుడు? అయిపోయినట్టు పోటీ.
నేను తినదు. నేను తినను అర్థం కాదు నాకే. నీకేనా ఎందుకు అయ్యో నేను తింటే ఇప్పుడు ఒకటి దోశ మిగిలిందిగా. గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళు ఏదైనా చెల్లించాలి. నేను చెల్లించిన. అబ్బా నాకు తెలియదు. నువ్వు కూడా చెల్లించు. తింటరా? మామిడి పండు తిన్నట్టు తింటాను. మామిడి పండు తీసుకొని తింటాను ఇట్లా. ఏ ఫస్ట్ తిన అది ఒడవనరా మెల్లగా తిను. బట్టలు పూసుకోకు. ఇది అంత ఉంది మళ్ళీ అలా పోసుకుని అంత కలిసి కదా. ఇక అంతే అట్లా ఇట్లా చేస్తుంది. ఇడ్లీ, ఆవేశం వస్తే అట్లా ఏంటి చేస్తాయి. దోశలు దోశలు అంటే పానం. దోశలు ఇడ్లీలు వడలు వడల వడలు కూడా టిఫిన్లే ఇష్టం. అన్నాలు ఇష్టం ఉండదు మీకు? కూరలు అన్నాలు శ్రద్ధగా అంత ఫాస్ట్ తిన్నవరా సరి అలా రెండే ఇచ్చి 4 నువ్వు 4 మెల్లమెల్ల తినేసరికి కొత్త చీర కట్టుకున్నా అని కానీ కాదు కానీ నాకు గొంతులో మండుతుంది తిన్నప్పుడు. అదే మెత్త చేసుకోవద్దు. బాగా వీటికి మాట్లాడితేనే మండుతుంది. ఇది తింటే ఇంకా కొంచెం రాసుకోతుంది. నమలకుంటాం ఇంట్లో రాసుకోతుంది. నమ్మలకుండా ఎందుకు మిగతా మరి అలవాటు నమ్మల బాగా. మరి నమ్ముతా గట్ల నమ్ముతా లేట్ అవుతుంది కదా అందుకే నమ్మలకుండా మరి నేను నమ్మలేకుండా మిగిలింది. పొట్టి ఎందుకు పెట్టుకుంటారు? నమ్మితే లేట్ అవుతుంది అంటే మిశ్రమే ఇస్తారు నాకు అసలు ఇద్దరు అట్లా. మా శ్రద్ధ ఇలా గెలిచిందంటే గ్రేట్ అయ్యాల. గెలిచింది. ఇంకోటి ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఇవాళ. అయితే నీకు ఒకటి చెప్పన్నా ఆమె ఎందుకు గెలిచింది చెప్పన్నా. ఆమె నిన్న స్కూల్లో తిన్న అన్నం నైట్ అసలు అన్నం తినకుండా అన్నది. వస్తా ఆకలితో ఉంది ఇప్పుడు ఆమె. మధ్యాహ్నం తిన్నది నిన్న. ఇటుకు వచ్చాక తినలే. తిండి ఏమి ఎందుకట్లా? అటుకులు వేసుకొని చాయ్ తాగింది. దోశ పోయమని పొద్దుకే కానీ నాకు శాత కాలేదు. ఆ చిన్న తినబెడతారు. చిన్న తినబెట్టినాక పోస్తారంటే మన తినబెట్టి లోపు ఆమె అన్నది. మళ్ళీ లేకపోతే లేవలేదు. ఇక నేను దోశలో లేదు. నేను అదే గుడ్లు ఉడికేసుకొని తిన్నాం అయిపోయి. అన్న మోడలు ఏ మోడల్ నిన్న ఆమెకు పిచ్చి ఆకలి అవుతుంది ఇప్పుడు. అందుకే పట్ట అయింది. లేకపోతే తినపు ఆకలి నిన్న మధ్యాహ్నం నిన్న స్కూల్ అన్నాం. అయితే మనం కూడా పొడి పెట్టుకుని ముందు రోజు తినొద్దు. ఒకటే పూట తినాలి. అట్లయితే గెలుస్తారు. నేను తినా నువ్వు తిని నువ్వు తిని నేనేం తిన్నా మరి నేను కూడా పొద్దుకు 2 నేను పొద్దుకు తినలే ఇంత తిన్నా మరి నేను మరి గెలవలే. మీరు ఎప్పుడు తిన్నావు మళ్ళీ షాప్ తింటావు సాయంత్రం మళ్ళీ వచ్చినాక స్కూల్ కల్ వచ్చాక తిని కానీ నిన్న బొడ్డమ్మలు చేసిరు. బొడ్డమ్మలు ఆడబోతే పలారాలు పెడతారు. చక్కెర పప్పు మా ఇంట్లో ఇంత తిన్నది. తినలే మొత్తం పప్పు చక్కెర తినేసరికి ఆమె అట్లయింది. మళ్ళీ వచ్చినాక చాయ్ తాగింది. ఆకలి కాలే ఎక్కువ అట్లా. అందుకే ఇప్పుడు గెలిచినందుకైతే ఏంది రివార్డ్ వచ్చింది. ఏంటిది నువ్వు మిగిలింది ఇచ్చాడా? కాదు ఏం చెప్పారు నీకు ఇస్తా అని. 5 రూపాయలా? ఎక్స్ట్రా 5 రూపీస్ ఇవ్వాల గెలిచినందుకు. డన్ అది. ఎప్పుడు గెలిస్తే అప్పుడు 5 రూపాయలు అవన్నీ జమ చేసుకోవాలి. డబ్బులు వేసుకో ఒకటి బాక్స్ లో అట్టర్ డబ్బులు కింద వేసుకోవద్దు. డబ్బులు వేసుకోవాలి కింద బాక్స్ లో. ఎందుకు ఏడుందిరా డబ్బులా బండ మీద వేసుకుంటా. ఈ డబ్బింగ్ డైలాగ్ లో ఈడొచ్చినాయి మాట కౌంటర్లు ఇచ్చిన ఫస్ట్ డబ్బల్ అంటే ఏ డబ్బల్ అంటే చెప్పన్నా టైల్స్ డబ్బు ఆ డబ్బలు వేసుకుంటారు ఒకట్లున్నారు ఇద్దరే. ఓకే అండి ఇవాళ అయితే నిమ్మలంగానే తిన్నాం కానీ మంచిగా కూల్ తెలిసింది నాకు. ఈ చట్నీలు ఇడ్లీలు మటన్ చికెన్ అయితే తిక్క తిను మంచిగా గెలుసు. కొంచెం ఒకారం వస్తుంది. వంకాయ తింటే ఒకారం వస్తుంది వద్దు నా తల్లి అన్నట్టు. నాకు ఇవి ఎక్కువ తింటే ఒకారం వచ్చినట్టు అయితే అంతా. 2-3 అంటే ఏం కాదు. 4-5 అంటే తిక్కలేస్తుంది బీపీ. అట్లా తినద్దు గంతే బిడ్డ. ఓకే ఓకే అండి ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. మళ్ళా మా ఛానల్ కల్పన ఛానల్ ఏదైతుందో దాంట్లో అప్డేట్స్ వస్తుంటాయి. మావి వస్తాయి. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి. కొన్ని వీడియోలు కూడా పెడుతున్నాయి కదా. ఇప్పుడు పని అయితే సగం అయిపోయింది. కింద పని ఉన్నదని చెప్పి ఆగిపోయాం అన్నట్టు వీడియోలో. అలా ఇంట్లో అయితే ఇక రెగ్యులర్ గా పెళ్లిపోటీ కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇది కూడా గ్యాప్ వచ్చింది పని వల్ల.
అవి కూడా నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూగా వస్తాయి. బట్టలను తీసుకుపోయి కింద పెడదాం, షాప్లో పెడదామని చూస్తున్నాము. ఇక అట్లా కంటిన్యూ చేస్తాము, అట్లా చేస్తాము. ఇక వీడియోలు కూడా కంటిన్యూ చేద్దామని ప్లాన్. ఓకే ఫ్రెండ్స్, నాకు అది ఇది మొత్తం సరదా అంత మధ్య ఉంది. వీడియో ముందు కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. దాన్ని షాపులు తిన్నారు, పొద్దున్న తిన్నారు, మళ్ళీ నైట్ తిన్నారు, మళ్ళీ 3 సార్లు తిన్నారు, దాని 3 సార్లు తిన్నారు, ఒకటేసారి తిన్నారు. మేము కూడా ఒకటిసారి మేము పొద్దున చాయ్ తాగినా, మధ్యాహ్నం అన్నం నీళ్ళు పోయినాము కిందికి, మళ్ళీ రాత్రి 8కి వచ్చింది. రాత్రి 8కి వచ్చి చాయ్ తాగినాం. పొద్దున అన్నమే తిన్నాం. 4 సార్లు అవుతుంది, 2 సార్లు చాయ్ తాగిర్రు, నువ్వు నిన్న పొద్దున తినలే? 2 సార్లు. సరే ఓకే, మళ్ళీ ఉండదు కానీ బాయ్ 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 చెప్పినా బాయ్ బాయ్. ఎగ్జామ్ రాయి.